అయితే ఇష్టం వచ్చినట్టు అధికారంలోకి రావడానికి ఇష్టం వచ్చినట్టు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వచ్చినాక ఏం దోచట్లేదు. పెన్షన్ కూడా 4000 అబద్ధపు హామీలు ఇచ్చినామని ఎవరు మాట్లాడతారు? మీరు వింటున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీ అంటే ఎవరు మాట్లాడితే చెప్తే స్పష్టత ఇస్తా వాళ్ళ గురించి. కానీ బీజేపీ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అబద్ధపు వాగ్దానాలు మేము ఇచ్చినామని చెప్పి మాట్లాడితే మొదట కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కావద్దు, దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి ఏదైతే కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామని చెప్పి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గిరిజనులకి పోడు భూమి ఇస్తామని చెప్పి ఏదైతే సంబంధించి మహిళలకి ఏదైతే రక్షణ కల్పిస్తామని చెప్పి ప్రతి వర్గానికి ప్రతి కులానికి ఒక హామీ ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా 10 సంవత్సరాలు ఎవరి పొట్ట నిండిందంటే కల్వకుంట్ల కుటుంబం పొట్ట నిండిందనే విధంగా పరిపాలించిన వ్యక్తులు ఈరోజు మా హామీల గురించి మాట్లాడుతుర్రా? ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపనే మా 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు మేము అమలు చేసినాం. ఏదైతే సంబంధించి మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పిన 3 రోజే ఉచిత ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చినాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ తెచ్చినాం. 3500 ఇల్లు ఏదైతే సంబంధించి ఇంద్రమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. మహిళలకి 0 వడ్డీ రుణాలు తీసుకురావడం జరిగింది. ప్రతి చోట కూడా ఏదైతే ఇచ్చిన ప్రతి హామీకి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఏదైతే పాపము నిరుద్యోగ యువతకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి ఒక చేతితోటి నోటిఫికేషన్ ఇచ్చి మరొక చేతితోటి పల్లాన్ని గుంజేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. అసొంటి ఒక యువతకి భరోసా కల్పించే విధంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తూ ఏదైతే కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న ఉద్యోగాలన్నిటి కూడా కోర్టు కేసు చిక్కుముడ్లు విప్పేసి 30,000 ఉద్యోగ భర్తీ కాపీలను కూడా ఏదైతే సంబంధించి వాళ్ళ ఆర్డర్ కాపీస్ని కూడా వాళ్ళకి అందించడం జరిగింది. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దానితో పాటు ఏదైతే పెండింగ్లో ఉన్న హామీలన్నీ కూడా రైతు బంధు ఇస్తలేమన్నారు, రైతు బంధు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినాం. ఏదైతే సంబంధించి రైతు రుణమాఫీ అని చెప్పినాం, దానికి కూడా 100% చేస్తామని చెప్పినాం. మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా మేము కట్టుబడి ఉన్నాం. మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా ఏంటంటే తెలంగాణ ప్రజలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్క కులానికి ప్రతి వర్గానికి కూడా అండదండగా ఉండాలి ప్రభుత్వం అనే ఉద్దేశంతో హామీలు ఇచ్చినాము. అండ్ మేము ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా మేము చేయలేము, మేము చేయలేకపోతున్నాం, మేము చేయమని ఎక్కడ మేము కేసీఆర్ గారు లేక మాట మారవలే. అండ్ బీజేపీ పార్టీ వాళ్ళు మేము హామీల గురించి మాట్లాడితే జన్ ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు. అబద్ధపు హామీలు ఇచ్చిందనంటే బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితి వీళ్ళిద్దరూ తెలంగాణ ప్రజలకి మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఏదైతే సోనియమ్మ ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ హామీల్ని నెరవేర్చాలని చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చినాం. 6 గ్యారంటీలకు మా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. 100% ప్రతి హామీని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుంది. లాస్ట్ టైం టీఎస్పీఎస్సీలో ఎంత ఘోరం జరిగిందో మనందరికీ తెలిసిందే. ఈసారి ఎంతోమంది అభ్యర్థులు, ఎంతోమంది విద్యార్థులు ప్రధానంగా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ కోరిక నెరవేరే అవకాశం ఎప్పటి వరకు ఉందంటారు? 100%. ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. డిఎస్సికి సంబంధించి 11,000 పోస్టులతో డిఎస్సి కూడా వేయడం జరిగింది. అండ్ అడిషనల్గా ఏవైతే పాతే ఉన్నాయో ఇవన్నిటితో పాటు 100% నెక్స్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్ యూపీఎస్సీ మోడల్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తారో, ఏదైతే మా మేనిఫెస్టోలో ఉందో అఫీషియల్గా దాన్ని కూడా 100% మా ముఖ్యమంత్రి గారు సూపర్వైజ్ చేసి ఎవ్రీ ఇయర్ ఏదైతే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపే విధంగా జాబ్ క్యాలెండర్ని కూడా 100% అఫీషియల్గా గవర్నమెంట్ తరఫున కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. వన్స్ ఒకసారి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ అయిపోయిందనంటే ఇంకా ఎప్పుడు ఏ ఉద్యోగం వస్తుందని చెప్పి అడగాల్సిన అవసరం ఉండదు. ఏదైతే 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి చాలా క్లియర్గా ఈ మంత్ ఈ డేట్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఈ ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది, దీని రిజల్ట్ ఈ డేస్, ఆ స్పష్టత తెలంగాణలో ప్రతి ఒక్క యువత కూడా 100% అతి త్వరలో కూడా ఇవ్వడం జరుగుతుంది.